बच्चों, सबको शुभोदय। आज हमें 9वीं कक्षा में यह पहला पाठ 9वीं कक्षा में पहला पाठ आज हमें जानकारी कर लेंगे। बच्चे सबको सब श्रद्धा से सुनो। आज हमारा पाठ का नाम यह कविता पाठ है। यह कौन सा पाठ है? यह कविता पाठ। पाठ का नाम जिस देश में गंगा बहती है। पाठ का नाम क्या है? जिस देश में गंगा बहती है। पहले हमें पाठ भाषा की बात में क्या क्या है, पाठ का नाम में क्या क्या बताया गया है देखेंगे। जिस देश में గంగా బహతి है, అసలు దాని మీనింగ్ అర్థం ఏంటి అంటే ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో, जिस देश में गंगा बहती है। जिस भाषा की बात में जिसका भाषा की बात में देखने से सर्वनाम कहलाता है। जिस, आप, अपने, हम, तुम, ये, वे, यह सभी हमको भाषा की बात में सर्वनाम कहलाते हैं। देश, देश संज्ञा, देश शब्द संज्ञा, में कारक चिह्न, गंगा संज्ञा, बहती क्रिया, बहती है क्रिया। देखो हमारे पाठ का नाम में कितना भाषा की बात छुप कर रही है। एक सर्वनाम, दो संज्ञा, एक कारक चिह्न, एक క్రియ. ఇవి ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. అసలు ఒక పాఠం పేరు మీనింగ్ ఏంటి, ఆ పాఠం పేరులో మన గ్రామటికల్గా చూసుకుంటే ఏ వర్డ్ ఏమొస్తుంది అని కూడా మనకి క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ పాఠం పేరు మీనింగ్ ప్లస్ భాషాకి బాత్లో గ్రామర్లో అదేంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జిస్ దేశ్ మే గంగా బహతీ కా మతలబ్ క్యా హై? ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశవాసులం ఎవరు? భారతీయులం, మనమే, ఇండియన్స్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న పోయం ఉంది చూడండి. శాంతి కా సందేశ్ జహా హై, సబ్కా సమ్మాన్ జహా హై, గీత్ ఖుషీ కే గాతే జహా, ఐసా భారత్ ఔర్ కహా హై. శాంతి కా సందేశ్, అసలు శాంతి యొక్క సందేశం ఎక్కడుంది అంటే మన భారతదేశంలో. ఎందుకంటే మనం అహింసావాదులం, గాంధీజీ కాలం నుండి కూడా మనం అహింసావాదులం. శాంతి కా సందేశ్ జహా హై, సబ్కా సమ్మాన్, అందరి యొక్క రెస్పెక్ట్ అక్కడ ఉంది. శాంతి యొక్క సందేశం, ఎవరైతే మనం పీస్ఫుల్గా, మనము పొలైట్నెస్గా ఉంటామో మనకు కూడా అదే మర్యాద ఇస్తారనమాట. అలాంటి వాసులం మనము, భారతీయులము. గీత్ ఖుషీకే గాతే జహా, గీత్ ఖుషీకే, ఏదైతే పాడతామో గీతాలు ఖుషీకే అలాంటి హ్యాపీగా మనం పాడుతుంటామో, జహా హై అక్కడే ఉంటుంది, ఐసా భారత్ ఔర్ కహా హై, ఇలాంటి భారతదేశం ఇంకా ఎక్కడా కూడా లేదు. ఇలాంటి అంటే మనలాంటి భారతదేశం, మన వరల్డ్ ప్రపంచం మొత్తం చూసినా కూడా మన భారతదేశంకు ఉన్న కల్చర్, మనకి ఉన్న ఇవి ట్రెడిషనల్స్ ఏవైనా కూడా మన భారతదేశానికి ఉన్నవి ఎవరికి లేవు. మన భారతదేశంలో గొప్పతనం ఎక్కడా లేదు. ఇది ఉన్ముఖీకరణ ప్లస్ పాఠ్ का नाम. మనం ఈ రెండు మనకి అవగాహన అయ్యాయి కదా. ఒకసారి చూడండి అమ్మా, మళ్ళీ చెప్తాను నేను. आज हमारा पाठ का नाम जिस देश में, आज 9वीं कक्षा में पहला पाठ का विधा कविता पाठ है. पाठ का विधा क्या है? कविता पाठ. कविता पाठ का नाम में हमको भाषा की बात, एक सर्वनाम, दो संज्ञा, एक कारक चिह्न, एक क्रिया से जुड़ा हुआ हमारा पाठ का नाम. यह पाठ का संदेश भारत देश के बारे में संदेश दे जाता है. उसके कवि के बारे में भी मैं आपको जानकारी करती हूँ. देखो बच्चों देखो, आज हमें पाठ में आएंगे तो पाठ का विवरण करती हूँ. यहाँ पहला हमें उद्देश्य के बारे में जानकारी कर लेंगे. हमारा भारत महान देश है. हमारा भारत महान देश है. మన యొక్క భారతదేశం చాలా గొప్పది. यहाँ గంగా యమున జైసే నదియా బహతీ హై. ఇక్కడ ఎలాంటి నదులు పారుతున్నాయంటే గంగా యమున జైసే నదియా బహతీ హై. అసలు గంగా యమున అంటే అతి పవిత్ర నదులు అనమాట. ఇలాంటి నదులు పారే దేశమే మన యొక్క భారతదేశం. भारतवासी सत्य, अहिंसा, त्याग, धर्म, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है.
అసలు భారత వాసులు అంటే దేనికి నిదర్శనం అంటే సత్యకు, అహింసకు, ధర్మానికి, న్యాయానికి, పరోపకారానికి, సద్భావనకి, మానవతకి, మహాన్ గుణంకి పహచాన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అని గుర్తింపు చేసేదే మన యొక్క భారతదేశం. భారత్వాసి సత్యంగా ఉండటం, హింస చేయకపోవడం, ధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, పరోపకారం, పరులకు ఉపకారం చేయడం, సద్భావన, మనలో ఉన్న భావనలు సత్ అంటే మంచి భావనలు కలిగి ఉండటం, మానవతా దృక్పథంతో ఉండటమే మన పాఠం యొక్క ముఖ్య లక్ష్యం, ధ్యేయం అన్నమాట. ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. వీటన్నిటిని కూడా అలవర్చుకోవడం మరియు మనము వ్యక్తపరచడమే భారతీయుల యొక్క కర్తవ్యం అన్నమాట. అయితే ఈ యొక్క లెసన్ కవి ఎవరు చూద్దాం. కవి పరిచయ్. కవి కవి కా నామ్ క్యా హై? ఈయన పేరు ఏంటంటే శైలేంద్ర కుమార్. ఇది कविता पाठ. यह पाठ का विधा कैसा है? यह कविता पाठ. कवि का नाम क्या है? शैलेंद्र कुमार. शैलेंद्र कुमार पिक కూడా చూడండి, పెద్దగా చేసి జూమ్ చేసి చూడండి. ఈయన శైలేంద్ర కుమార్. ఇన్కా జీవన్ కాల్, ఈయన యొక్క జీవిత కాలము 1900 इनका जीवन काल 1923-1966. అయితే మనం కవి యొక్క జీవన కాలాన్ని ఎప్పుడు కూడా హిందీ అక్షరాల్లో నేర్చుకోవాలి. హిందీకే అక్షరోమే లిఖో అంటారు. హిందీకే అక్షరోమే లిఖో అని ఒక సంఖ్య ఇచ్చినప్పుడు మనకి 1 మార్క్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. మీకు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ పోతే 10th ఈజీగా వచ్చేసిద్ది. 1923 అంటే 1923. 1966 అంటే 1966. 66 అంటే 66. 66. 1923 से 1966 तक విశేషతాయే. ఈయన యొక్క ఇది కవి కాలాదులు. బాగా ఒక చోట నేను చెప్పేటప్పుడు ఒక నోట్బుక్, మనకి ఇప్పుడు మెటీరియల్స్ ఏముండవమ్మా, సో అందుకని న్యూ నోట్బుక్స్ తీసుకోండి, స్కూల్లో అమ్ముతున్నారు. న్యూ నోట్బుక్ తీసుకొని ఫస్ట్ నేమ్ కార్డ్ నుంచి నీట్గా మీకు వీడియో ఉంది, ఎలాంటి తప్పులు పోకుండా ఫస్ట్ మన లెసన్ పేరు రాసి ఆ తర్వాత కవి పరిచయ్ అవి రాసి, ఆ కవి పరిచయాన్ని రాసేటప్పుడు కూడా 1923 అని వేసి 1923 అని వేసుకోండి. 1966 అని వేసుకొని 1966 వేసుకోండి దానికి ఎదురు. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడే హిందీలో ఒకేసారి నేర్చేసుకోవాలి. इनके विशेषताएं. किनके विशेषताएं? शैलेंद्र कुमार के विशेषताएं. कई प्रसिद्ध फिल्म गीतों की रचना 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित है. कोई प्रसिद्ध फिल्म గీతోं की అంటే చాలా ఫేమస్ అయిన ఫిల్మ్స్ మీన్స్ మూవీస్ యొక్క గీతాలకి రచన అనమాట, రచించారు ఆ గీతాలని. 3 बार ఫిల్మ్ ఫేర్ అవార్డు సే సమ్మానిత్ హై. 3 సార్లు ఈయన ఫిల్మ్ ఫేర్ అవార్డుతో ఈయన పురస్కరింపబడ్డారనమాట. ఎవరు? శైలేంద్ర కుమార్. ఆప్కో హమ్కో యహకా, ఇక్కడ మనకి బిట్ ఎలా ఇస్తారు అంటే 3 बार ఫిల్మ్ ఫేర్ అవార్డు కౌన్ పాయే థే డాష్. ఎవరు పొందారు 3 సార్లు మనకి? शैलेंद्र कुमार. शैलेंद्र कुमार जीवन काल क्या है? अंकों में हिंदी के अक्षरों में लिखो. ఆయన జీవిత కాలం అక్షరాల్లో రాయమంటారు. అప్పుడేం రాయాలి? 1923 से 1966. చాలా చిన్నది ఇవి కవి పరిచయాలు. మనకి 10th వెళ్తే ఒక్కొక్క కవి పరిచయం 8 పాయింట్స్ వరకు రాయాల్సి ఉంటుంది. కానీ శైలేంద్ర కుమార్ గురించి మనకు ఒక 3-4 పాయింట్స్ ఉంది కాబట్టి నీట్గా చూడండి. నెక్స్ట్ ఒక లెసన్ గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే, అంటే లెసన్ మనకి బాగా అర్థం అవ్వాలి చెప్పుకోవాలనుకుంటే కొన్ని మనకి తెలియని వర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం తెలుగు ఎప్పుడు మాట్లాడుతుంటాం కాబట్టి అంతగా మనకి తెలుగులో డౌట్స్ అంటే ఆ వర్డ్స్కి మీనింగ్ తెలియకుండా ఉండదు. ఎందుకంటే మన మాటల్లో మనం ఎప్పుడు లేచినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి తెలుగులో మాట్లాడతాం. కానీ హిందీలో కొన్ని మనకి తెలియని వర్డ్స్ వస్తుంటాయి కాబట్టి కొన్ని మీనింగ్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సచాయి. సచాయి కా మతలబ్ క్యా హై? సచాయి అంటే నిజము, ట్రూత్. దిల్ అంటే మనస్సు అన్నమాట, మైండ్ కాదు, అక్కడ మైండ్ ఇచ్చాడు. దిల్ హార్ట్. మెహమా గెస్ట్. మెహమా అంటే గెస్ట్. లాలచ్ గ్రీడీనెస్. లాలచ్ అంటే గ్రీడీనెస్ అంటే అత్యాశ ఉండటం, దురాశ ఉండటం అన్నమాట. జ్యాదా. జ్యాదా కా మతలబ్ క్యా హై?
మోర్ ఎక్కువ, సది శతాబ్ది, 19 సదీ మే 20 సదీ మే అంటారు కదా, అంటే 1900 శతాబ్దము 20వ శతాబ్దంలో అని ఆ శతాబ్దాలు సెంచరీస్ అనమాట. సహనా ఓర్పుగా, బేరింగ్ అనమాట, ఓర్పుగా ఉండదు, చాలా సహనంగా ఉంటుంది. ఎంతసేపు ఒక వ్యక్తి అవతల వ్యక్తి మాట్లాడుతుంటే వింటూ ఉంటాం, కోపం వస్తుంటుంది అనమాట. జబ్ హమే క్యా కర్నా చాహే సహనా చాహియే, భరించాలి, ఓర్పుగా ఉండాలి. కీమత్, కీమత్ కా మతలబ్ విలువ, వాల్యూ. కీమత్ అంటే విలువ, వాల్యూ. దునియా, దునియా కా మతలబ్ క్యా హై, వరల్డ్. దునియాకి పర్యాయ శబ్ద అడుగుతారు. దునియా, వరల్డ్ అంటే విశ్వ, ప్రపంచ, దునియా ఆరు సంసార్, జగత్, ఇవి చాలా పర్యాయ పదాలు అన్నమాట. దునియా ఇప్పుడే కాదు, మీకు 10th క్లాస్లో కూడా ఇంపార్టెంట్. దునియా అనే వర్డ్ అండర్లైన్ చేసుకోండి, దానికి పర్యాయ పదాలు కూడా రాసుకోండి. తౌర్, తౌర్ కా మతలబ్ క్యా హై, విదేశీయులు, అదర్స్. నెక్స్ట్ హోటో, హోటో అంటే లిప్స్, పెదవులు అనమాట. సఫాయి, క్లీన్నెస్, క్లీన్గా ఉండటం, నీట్నెస్, క్లీన్. ప్యారా, డియర్. వాసి, రెసిడెంట్. వాసి అంటే ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడ నివాసం ఉండేవాళ్ళు? మనమందరూ భారతీయుల వాసులము, అంటే ఇండియన్కి రెసిడెంట్స్ అనమాట మనమందరం. గుజరా, టైంపాస్, కాలక్షేపం. గుజారా అంటే కాలక్షేపం. థోడా, కొంచెం, లిటిల్ బిట్ ఆఫ్ అనమాట. తోడా, ఆప్కో తోడా పానీ చాయి అంట, మీకు కొన్ని నీళ్ళు కావాలా, ముచ్చుకో తోడా పానీ చాయి, నాకు కొన్ని నీళ్లు కావాలి, అలా చెప్తుంటాం దాన్ని తోడా. ఇన్సాన్, మ్యాన్. ఇన్సాన్ అంటే మ్యాన్, మనిషి. సంవార్ణ, సరిచేయుట. సంవార్ణ అంటే సరిచేయుట అనమాట. జాన్, ప్రాణము. జాన్ అంటే మన యొక్క ప్రాణం. మతలబ్, మతలబ్ కేలి అంటే ఇక్కడ సెల్ఫిష్. మతలబ్ అంటే సెల్ఫిష్, స్వార్థం అనమాట. ఈ మీనింగ్స్ అన్నీ కూడా మీరు ప్రతి ఒక్క మీనింగ్ని నోట్ చేసుకోండి మీ నోట్బుక్లో. देखो बच्चों, आज हमें पाठ में देखेंगे, कविता पाठ में. ఇవాళ మనం ఈ కవితా పాటలో మనం పోయమ్స్ చూసుకుంటే ఒక్కొక్క పోయం చదివి మీకు మీనింగ్ చెప్తాను. మీరు ప్రతి ఒక్క పోయంని కూడా చదవడానికి వచ్చి ఉండాలి, ప్లస్ మీకు రాయడానికి వచ్చి ఉండాలన్నమాట. చూడండి అమ్మా, నేను ఒక్కోసారి చదువుతాను. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, ఏముంటుంది? సచాయి. హోటోంపే అంటే మన మీనింగ్స్లో తెలుసుకున్నాం. మన పెదవుల పైన సచాయి, ట్రూత్నెస్, ఎప్పుడు కూడా సచాయి రహతీ హై, ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి. జహా దిల్ మే సఫాయి రహతీ హై, అక్కడే ఎవరైతే నిజం మాట్లాడి నిజాయితీగా ఉంటారో వాళ్ళ దిల్ మే, మనస్సులో ఎప్పుడు సఫాయి రహతీ హై అంటే ప్యూరిఫైగా ఉంటారనమాట. వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటారు, ప్యూరిఫైగా ఉంటారు, అంటే మనసులో ఎలాంటి కపటం ఉండదు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మేము అలాంటి దేశంలో పుట్టిన వాళ్ళం. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఎందుకంటే మా దేశంలో చాలా గొప్పదైన గంగ ప్రవహిస్తుంది. మేము ఆ దేశం యొక్క వాసులం కాబట్టి, మా పెదవులపైన ఎప్పుడు కూడా నిజం మాట్లాడతాము. మా మనసులో ఎప్పుడు కూడా కపటం, కల్మషం లేకుండా ఉంటాయి, ఎందుకంటే మేము భారతీయులము అని ఆ యొక్క పద్యం యొక్క మీనింగ్ అనమాట. ప్రతి వర్డ్కి కూడా మీరు మీనింగ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ దూసరా, మెహమా జో హమారా హోతా హై. మెహమా అంటే ఇక్కడ అతిథి. మెహమా అంటే ఎవరంటే అతిథి. మెహమా జో హమారా హోతా హై, ఎవరైతే అతిథులు, మన ఇంటికి వచ్చిన అతిథులు మన వాళ్ళు అవుతారో, ఓ జాన్ సే ప్యారా హోతా హై. జాన్ అంటే ఇక్కడ చెప్పాను కదా, జాన్ అంటే ప్రాణం కన్నా విలువగా చూసుకోవాలన్నమాట. మనం ఎవరైతే అతిథి ఉన్నారో ఆ అతిథిని జాన్ సే ప్యారా హోతా హై, ప్రాణం కన్నా ఎక్కువ తీసుకోవాలి. మెహమా అంటే ఇక్కడ అతిథి, గెస్ట్ ఎవరైనా. అందుకనే చూడండి, ఇండియన్స్ మనము శత్రువైన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, తింటారా అని అడగాలన్నమాట. ఎందుకంటే మనం భారతీయులం, మనం ఇతర దేశస్తులం కాదు. అన్నీ వదిలేయడానికి మనం భారతీయులం కాబట్టి, మన దగ్గర మానవత్వం ఉంది కాబట్టి. మెహమా జో హమారా హోతా హై, ఎవరైతే అతిథి మన వాళ్ళు అనుకుంటామో, ఓ జాన్ సే ప్యారా హోతా హై, మన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి మనకి ఇంటికి వచ్చిన అతిథిని. జ్యాదా కా నహి, చాలా ఎక్కువ కాదు. నహి లాలచ్ హమ్కో, మేము భారతీయులం కాబట్టి మాకు ఎక్కువ. లాలచ్ మీన్స్ గ్రీడీనెస్, అత్యాశ లేదు మాకు.
ఉన్న దాంట్లోనే సర్దుకొని తింటాము ఉంటాము అనే ఆశ ఉందన్నమాట. థోడా మే గుజరా హోతా హై, ఎంతైతే ఉందో అంతలోనే మేము అడ్జస్ట్ అవుతాం. ఎందుకంటే మేము భారతీయులము, హమ్ భారత్వాసీ హై. నెక్స్ట్ థర్డ్, బచ్చోं के लिए जो धरती माँ, బచ్చోं के लिए అంటే పిల్లల కోసము, లియే ఫర్ పిల్లల కోసం, దో ధర్తీ మా ఏదైతే ధర్తీ భూమి ఉందో, సదియోం సే సభీ కుచ్ సహతీ హై, సదియోం సే సభీ కుచ్ సహతీ హై, అన్నిటినీ కూడా ఇచ్చేసుకుంటుంది అనమాట. సహన అంటే ఓర్పుతో ప్రతీదీ కూడా. ధర్తీ చూడండి, భూమి మనము తొక్కుతుంటాము, నేల అదురుతుంటాము, బోర్లు వేస్తాము, ఇంకా నేలని పగలగొడతాము, ఏం కావాలంటే అలా చేస్తుంటాం అనమాట మన ధర్తీ భూమిని. కానీ సహన ఓర్పుగా భరిస్తుంది. సదియోన్సే సభీ కుచ్ అందరితోటి ప్రతి ఒక్కరితోటి అన్నీ కూడా ఓర్పుగా ఉంటుంది ధర్తీ మాత. అందుకనే అలా ఉండాలి మనం, ఎందుకంటే మనం భారతీయులము. మన ఓర్పును చూసి, మన సహనాన్ని చూసి, మన మానవత్వం, మన మంచితనం చూసి మనం భారతీయులను చెప్పేటటువంటి విధంగా మన బిహేవియర్ ఉండాలన్నమాట. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే, అలాంటి దేశంలో పుట్టిన వాసులమే మేము. జిస్ దేశ్ మే గంగా బహతి హే, ఈ దేశంలో ఏమేమి ప్రవహిస్తున్నాయంటే గంగ ప్రవహిస్తుంది. చౌథా, కుచ్ లోగ్ జో జ్యాదా మాన్తే హై, కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, అంటే చాలామంది ఎక్కువ తెలుసు అన్నట్టు ఉంటారనమాట. జ్యాదా జాన్తే హై, కుచ్ లోగ్ జ్యాదా జాన్తే హై, ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హై, కానీ మనుషులను చాలా తక్కువగా వాళ్ళు కంపేర్ చేస్తారు. అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకి చాలా తక్కువ తెలుసు అనమాట. కొందరికి తెలుసు చాలా. ఏ పూరబ్ హే పూరబ్ వాలే హర్ జాన్ కో కీమత్ జాన్తే హై, కొందరికి చాలా తెలుసు కానీ మనుషుల మీద మానవత్వం మీద తక్కువ అవగాహన ఉంటుంది. అంటే పుస్తకాలు చదువుతుంటారు చాలామంది, పుస్తక జ్ఞానం ఉంటుంది కానీ మానవతా జ్ఞానము, బయటి జ్ఞానం ఉండదు. అలా ఏం చేస్తున్నారంటే కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, చాలా తెలుసు వాళ్ళకి, చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు, చాలా తెలుసు. ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హై, కానీ మానవత్వం అనేది బయట ప్రపంచం ఎలా ఉంటుందని తెలీదు. అందుకనే తూర్పు దిశలో ఉన్న భారతీయులు ప్రతి ప్రాణికి విలువ తెలుసుకుంటున్నారు. అంటే పూరబ్ హై పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, మనమందరం కూడా పూర్వవాసులము, మనకి ప్రతి ఒక్క ప్రాణం విలువ తెలుసు. సో మనము ప్రాణానికి చాలా వాల్యూ ఇస్తాం. మీరు చూస్తుంటారో లేదో, మనము విదేశాల్లో, అమెరికాల్లో, ఇంకా స్విట్జర్లాండ్స్ అయినా, అమెరికాలో అయినా, బంగ్లాదేశ్ అయినా, అక్కడ ప్రాణం విలువ తెలీదు. ఒక మనిషి పడి రక్తంలో గిలగిల కొట్టుకుంటున్నా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మన ఇండియాలో అలా కాదు. ఒకళ్ళు కింద పడి ఏదైనా గాయమైనా వెంటనే వాళ్ళని హాస్పిటల్కి చేర్చడమో లేదా అంబులెన్స్కి ఫోన్ చేయడమో ఏదో ఒక సహాయాన్ని చేస్తారు. ఎందుకంటే అంత కఠినంగా మనం ఉండలేం, ఎందుకంటే మనం భారతీయులము. సో మనం భారతీయులం కాబట్టి మనకి మానవతా దృక్పథం కలిగి ఉంటాము. जो जिससे मिला सीखा, చూడండి, మిల్జుల్ కర్ రహో ఔర్ ప్యార్ కరో, మిల్జుల్ కర్ రహో ఔర్ ప్యార్ కరో అంటే ఏంటి, మనం కలిసిమెలిసి ఉందాం, అందరినీ కూడా ప్రేమిద్దాం. ఏక్ చీజ్ యహీ తో रहती हो, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. మిల్జుల్ కర్ రహో, కలిసిమెలిసి అందరినీ ప్రేమించే సందేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడే గంగా నది ప్రవహిస్తుంది. ఆ దేశం వాసులమే మనము భారతీయులము. మిల్జుల్ కర్ రహో, ప్రతి వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు అదే చెప్తుంటారు మనకేమని, అందరితో కలిసి ఉండాలి, అందరితో బాగుండాలి అంటే చెప్తుంటారు అన్నమాట. అదే మనం ఎందుకు అంటే మనం భారతీయులము, మన భారతదేశంలో గంగా ప్రవహిస్తుంది. जो जिससे मिला सीखा हमने, गौरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूंजा. అయితే ఇక్కడ చూడండి, జో జిస్సే మిలా సీఖా హమ్నే గౌరవం కోవి అపనాయా హమ్నే, అంటే మనం పరాయి వాళ్ళని కూడా తలవాళ్ళుగా భావించి, గౌరవం అంటే పరాయి వాళ్ళు అనమాట, గౌరవం కోవి అపనాయా హమ్నే మన వాళ్ళు అని కలుపుకోవాలన్నమాట. मतलब के लिए अंधे होकर
రోటీ కో నహీ పూంజా హమ్నే మతలబ్ కే లియే అందే హోకర్ మతలబ్ అంటే ఇక్కడ స్వార్థం కోసం మనము గుడ్డివారమై అంటే అహంకారంతో రోటీ కో నహీ పూంజా వాళ్ళని మనము కడుపు కొట్టమన్నమాట. అంటే వాళ్ళ దగ్గర మనం సెల్ఫిష్గా బిహేవ్ చేసి మనం అత్యాశతోటి వాళ్ళ యొక్క ఆనందాన్నైనా వాళ్ళ యొక్క ఇవి డబ్బుని కూడా మనం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మనం భారతీయులం, మనకి స్వార్థం లేవు. అయితే మనకి లెసన్లో అలా చెప్తున్నారు, కానీ ఇప్పుడు దునియా వరల్డ్ మొత్తంలో ఎలా ఉందంటే మొత్తం కూడా సెల్ఫిష్తో నిండిపోయినది. మనమే బాగుండాలి, మనం ఒక్కరమే బాగుండాలి, మనమే జీవించాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల అందరం కూడా ఏం కోరుకుంటున్నామంటే అందరం బాగుండాలి, మన పక్కోడు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం. మన పక్కోడు కరోనా వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనకు వస్తుంది. సో దీనివల్ల అయినా కూడా కొంచెం మనలో హ్యూమానిటీ పెరిగింది, మానవత్వం అనేది ఉంది, అందరి గురించి కోరుకుంటున్నాం. అందుకనే చూడండి, మతలబ్ కే లియే అందే హోకర్ స్వార్థం కోసం గుడ్డివారయ్యి రోటీకో నహీ పూంజా హమ్నే వారి యొక్క రోటీకో అంటే వారి యొక్క తినే వాళ్ళని కడుపు కొట్టం మేము అని చెప్తున్నారు. ఎందుకంటే మనం భారతీయులము. అబ్ హమ్ తో క్యా సారీ దునియా సే కహతీ హై. ఇప్పుడు మేము సారీ దునియా ఔర్ సారీ దునియా సే టోటల్ వరల్డ్ మొత్తం టోటల్ వరల్డ్తో చెప్తుంది. ఏమని అంటే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. ఏమని అంటే మేము భారతీయులము, ఎందుకంటే మా యొక్క భారతదేశంలో గంగ ప్రవహిస్తుంది, మేము భారతీయులం కాబట్టి మేము అలా ఉన్నాం. ఎలా? సద్భావనతో, సత్యమే పలుకుతూ, ధర్మాన్ని, న్యాయాన్ని, మానవత్వ తత్వాన్ని ఇవన్నీ మేము పొందుతున్నాము. ఎందుకంటే మేము భారతీయులం కాబట్టి మా భారతదేశంలో గంగ ప్రవహిస్తుంది అని చెప్తున్నాం అనమాట. होठों पे सच्चाई रहती है और जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है మనకు చూడండి, ఇది చూసుకుంటే మళ్ళీ ఇది ఫస్ట్ వర్డే కంటిన్యూషన్ ఇది. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. ఎక్కడైతే మనకి అబద్ధం లేకుండా నీతి నిజాయిగా మాట్లాడతామో వాళ్ళ మనసు కూడా అంతే క్లారిటీ, కప్పడం లేకుండా ఉంటారు. ఉస్ దేశ్ కే వాసి హై అలాంటి దేశం యొక్క వాసులం మేము. జిస్ దేశ్ మే గంగా బహతీ హై అలాంటి దేశంలో ఏం ప్రవహిస్తుందంటే గంగ ప్రవహిస్తుంది. ఈ మొత్తం మనకి ఏం చెప్తున్నారు టోటల్లీగా అంటే హమారా భారతదేశ్ మహాన్ హై, యహా गंगा यमुना बहती है. भारतवासी की सत्य से साहित्य, अहिंस, त्याग, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों का पहचान है. क्योंकि हम भारत देश, हमारा भारत देश है, हम भारत देश के वासी है. అందుకనే మనం భారతీయులము, భారతదేశాన్ని యొక్క కర్తవ్యాన్ని మనము ఖచ్చితంగా బోధిస్తున్నాము. సో మనము భారతీయులం కాబట్టి ఎలా ఉండాలంటే సత్యని, అహింసాన్ని, త్యాగాన్ని మొత్తం కూడా మనలో పొందుపరుచుకొని ఉండాలి. ఇక్కడ చూడండి అమ్మా, మనకి आज हमारा पाठ का नाम जिस देश में गंगा बहती है. जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है हम उस देश के वासी है. आज हमें 9वीं कक्षा में पहला पाठ जिस देश में गंगा बहती है के बारे में हम जानकारी कर ले हैं. అసలు ఈ పాఠం ఏంటి అంటే जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశపు వాసులమే భారతీయులము అని అర్థం. यह कविता पाठ है. यह पाठ कविता कैसा है? कविता पाठ है. इसका कवि शैलेंद्र कुमार है. इनका जीवन काल 1923 से 1966 है. इन्होंने 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित किया गया है. जिस देश में गंगा बहती है हम उस देश के वासी है. हम देश के नाम भारत देश है. वह देश का नाम क्या है? भारत देश है. ఆ దేశం యొక్క పేరు భారతదేశము. यहाँ के लोग बात के सच्चे होते हैं, वे दिल के सच्चे होते हैं. భారతదేశం యొక్క వాసులు ఎలాంటి వాళ్ళు అంటే, అమ్మ ఇదంతా ఇప్పుడు నేను చెప్పేదంతా సారాంశానికి మీకు పనికొచ్చిద్ది. ఒక్కొక్క పాయింట్గా మీరు నోట్ చేసుకోండి. చూడండి, జిస్ దేశ్ మే గంగా బహతీ హై హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై. ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో మేము ఆ దేశం యొక్క వాసులం. వహ్ దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై. ఆ దేశం యొక్క పేరు భారతదేశం. వహా కే లోగ్ బాత్ కే సచ్చే హోతే హై, వే దిల్ కే సచ్చే హోతే హై. ఇక్కడి యొక్క మనుషులు బాత్ కే సచ్చే హోతే హై, చెప్పేది కూడా నిజమే చెప్తారు, మరియు దిల్ కే भी సచ్చే హోతే హై, మనస్సు తత్వం కూడా నిజాయితీ నిబద్ధత ఉన్న మనస్తత్వం కలవారై ఉంటారు. ఎందుకంటే
हम भारतवासी మేము భారతీయులం यहाँ के लोग मेहमानों को अपने जान से भी ज़्यादा प्रेम करते हैं ఇక్కడి యొక్క మనుషులు మెహమాన్ से भी ज़्यादा మెహమానోं को अपने जान से भी ज़्यादा గెస్టులకు అంటే అతిథులకు వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా లాలచ్ మే నహీ పడకర్ జో కుచ్ హమారా జాన్ సే భీ జ్యాదా ప్రేమ్ కర్తే హై వాళ్ళని చాలా ఆప్యాయతగా ఆహ్వానిస్తారనమాట और लालच में पड़कर అంటే అత్యాశకు పోయి कुछ हमारे पास होता है उससे अपना జీవన్ బితాతే హై అత్యాశకు పోయి అక్రమాలు చేయకుండా మన దగ్గర ఎంత ఉందో ఆ డబ్బుల్లోనే మేము జీవిస్తాము ఆ ధనంలోనే మేము జీవిస్తాము जिस देश में गंगा बहती है उस देश के वासी है ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క వాసులమే మేము हम सब इस धरती माता के बच्चे हैं మేమందరం కూడా ఈ యొక్క ధర్తీ మాత భూమి యొక్క పిల్లలము మేము ఈ భూమాత యొక్క పిల్లలం మేము మాతా हमारे लिए శతాబ్దిयों से सब कुछ सहती है భారత మాత శతాబ్దాల నుండి మా కోసం అన్నీ కూడా సహిస్తూ వచ్చింది ఎంత బరువు చూడండి మనం అందరము చాలామంది మనము జనాభా ఉన్నాం కదా ఇంత జనాభాని కూడా మన భూమి మోస్తుంది చాలా ఓర్పుగా అంత ఓర్పు సహనం కలిగిన వాళ్ళమే మేం భారతీయులము लोगों दुनिया के सब विषयों को जानते हैं लोगों అంటే పీపుల్ అందరూ కూడా దునియా కే సబ్ అంటే వరల్డ్లో ఏం జరుగుతుందో విషయంకో జాంతే అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు లేకిన్ మానవత బహుత్ కమ్ పహచాంతే హే కానీ మానవులు మాత్రం చాలా తక్కువగా వాళ్ళు కంపేర్ చేస్తారు అంటే ఎక్కడ జరుగుతుంది అంటే ఇది వరల్డ్ గురించి చెప్పుకున్నాం దునియామే అంటే ఒక మన దేశం యొక్క గ్రేట్నెస్ చెప్పుకుంటున్నాం కానీ ఇండియాలో అలా జరగదు లోకంలో ఏంటంటే అమెరికా వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళు చాలా టెక్నికల్గా ముందున్నారు కానీ వాళ్ళకు ప్రేమాభిమానాలు అమ్మ నాన్న పైన అపేక్షలు ఇట్లా రిలేషన్షిప్స్ పైన వాళ్ళకు ఇంత ఇవి మమకారాలు ఉండవన్నమాట అదే చెప్తున్నారు ఇక్కడ కవి లోగోं दुनिया सब विषयों को जानते हैं వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని అందరూ కూడా తెలుసుకుంటారు ఆ జ్ఞానాన్ని పొందుతారు లేకిన్ మానవతాకో బహుత్ కమ్ పహచాంతే కానీ హ్యుమానిటీ మాత్రం కొంతమందికే ఉంటుంది ఆ ఉండే వాసులు ఎవరంటే భారతీయులు मानवता पहचानते हैं विश्व के मानचित्र में हम पूरा देश में है विश्व के मानचित्र में అంటే మానచిత్ర మీన్స్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో మనం విశ్వ ప్రపంచం యొక్క మ్యాప్ పాయింటింగ్లో చూసుకునే మాట అయితే మనం పూరబ్ వాసులం తూర్పు యొక్క దిశలో ఉంటాము ఇస్లియే భారత్ వాసీకో పూరబ్ వాసీ కహతే హై అందుకనే భారతీయులను తూర్పు వాసులు అని చెప్తారనమాట कहते हैं భారతీయ హర్ జాన్ కి ఖీమత్ జాన్తే హై అందుకనే భారతదేశం వాళ్ళు ప్రతి ఒక్క ప్రాణం యొక్క విలువను తెలిసి ఉంటారు భారతీయులు చూడండమ్మా ఒక మనుషులకు ఏమన్నా అయితేనే కాదు మూగ జంతువులకు కూడా ఏదైనా అయితే విలవిల్లాడిపోతారు మన కళ్ళ ముందు చూస్తూ ఒక మూగజీవి చనిపోతే మనం చూడలేమన్నమాట అంటే మన మనసు తల్లడిల్లిపోతుంది ఎందుకంటే మనం భారతీయులం ఫస్ట్ నుంచి మనలో ఇలాంటి ఎమోషన్స్ అనేవి ఇమిడిపోయి ఉన్నాయన్నమాట మనం ఫస్ట్ నుంచి కూడా మన పూర్వకాలం నుండి కూడా ఈ ఎమోషన్స్ ప్రేమలు రిలేషన్షిప్స్ అంటే బంధుత్వాలు పెంచుకొని మంచితనంగా ఉండి మనకు మంచితనం మానవత్వం అలవాటు పడిపోయిందనమాట జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఉస్ దేశ్ కే వాసీ హై ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క వాసులమే మేము హమేషా హిల్ మిల్కర్ రహతే హై ఎప్పుడు ఆల్వేస్ కలిసిమెలిసి ఉంటాము और दूसरों लोगों को ज़्यादा प्रेम करते हैं మరియు వేరే అంటే దూసరో లోగం కంటే అదర్స్ ఆపోజిట్ మన నైబర్స్నైనా మన వాళ్ళని ప్రేమగా పలకరిస్తాం ప్రేమగా ఉంటాము ఎందుకంటే మనం భారతీయులం हम दूसरों लोगों की संस्कृति को भी अपनाया और उनसे मिलजुल कर रहे మనము ఇతరుల సంస్కృతిని కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అంటే ఇక్కడ చూడండి మన దేశంలో కులమతాలు లేకుండా ఒక కులం వాడు ఇంకో కులానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ సంస్కృతిని వాళ్ళ అలవాట్ల ఆచారాలను కూడా మనం గౌరవిస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మనం భారతీయులము हम अपने स्वार्थ के लिए दूसरों को धोखा भी नहीं పహుంచాయే మనము మన యొక్క స్వార్థం కోసం వేరే వాళ్ళకి ధోకా మీన్స్ వెన్నుపోటు అంటే మోసం చేయడానికి మనము ఇష్టపడం
మనము ఒకటి మోసం చేస్తే మనం బాగుపడతామని తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళకి చెయ్యం. ఎందుకంటే వాడిని మోసం చేసి మనం ఎందుకు బాగుపడతాం అని ఆలోచిస్తాం. ఎందుకంటే మనం భారతీయులం. జిస్ దేశ్ మే గంగా బహతి హే ఉస్ దేశ్ కే వాసి హే. ఎందుకంటే మనం ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశం యొక్క వాసులము. భారత్ కే లోగోं పూరే సంసార్ మే ఫైలే హై. అయితే ఇప్పుడు చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియాలోనే ఉన్నారంటే లేరు. ఇండియా యొక్క వాసులు ప్రతి చోట ప్రపంచంలో, అమెరికాలో, స్విట్జర్లాండ్లో, న్యూజిలాండ్లో, ఇంగ్లాండ్, మనం ఎక్కడ చూసుకున్నా కూడా, బంగ్లాదేశ్, ఇటు ప్రతి ఒక్క చోట కూడా భారతీయులు జాబ్ పరంగాను, ఇంకొక బిజినెస్ పరంగాను ప్రతి ఒక్క చోట కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. అంటే అక్కడక్కడ నివాసాలు ఉన్నారన్నమాట. ఇస్లియే హమ్ కహతే హై హమ్ భారతీయ హై, హమ్ పూరే లోగ్ ఫైలే, పూరే సంసార్ మే ఫైలే హుయే. దునియా అంటే వరల్డ్ మొత్తం కూడా మేము స్ప్రెడ్ అయినాము, అక్కడక్కడ ఉన్నారనమాట మన భారతీయులు. जिस देश में पवित्र गंगा नदी बहती है उस देश के वासी हम हमेशा सच बोलते हैं, हमारे दिल में सफाई रहती है. ఏ దేశం యొక్క వాసులమైతే మేము ఉన్నామో ఆ దేశం సచ్ బోల్తే హై హమారే దిల్ మే సఫాయి రహతీ హై. మేము ఎప్పుడు కూడా నిజమే చెప్తాము, మా యొక్క మనసుల్లో ఎప్పుడు కూడా అబద్ధము ఇలా మోసం చేయడం ఉండదు. ఎందుకంటే హమ్ భారత్ వాసీ హై, హమ్ భారతదేశకే వాసీ హై. మేము భారతీయులము, మేము భారతదేశ వాసులము. మా భారతదేశంలో అతి పవిత్రమైన గంగ ప్రవహిస్తుంది. ఈ యొక్క లెసన్ని మొత్తము క్లియర్గా మీరు నోట్బుక్ తయారు చేసుకోవాలి. మనం మెటీరియల్స్ ఈ ఇయర్ నుంచి తీసేసాం కాబట్టి చక్కగా 1-2 సార్లు వీడియో చేసి చూసుకొని లెసన్ని అవగాహన చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ.